పరిపాలనలో వాళ్ళు మెయిన్ హెడ్గా ఉండి మనము కొంత అధికారం మనం తీసుకుంటూ మనకు పూర్తిగా సార్వభౌమాధికారం గణతంత్ర రాజ్యం ఏర్పడక ముందు కొన్ని అధికారాలు వాళ్ళ చేతిలో ఉండేవి. అందుకని జెండా కింద నుంచి వాళ్ళు పైకి ఎగరేస్తారు. ఇప్పుడు జెండా పైనే ఉండి ఆవిష్కరిస్తున్నారంటే పూర్తి సర్వసత్తాక సార్వభౌమ అధికారం మన చేతుల్లో ఉంది. కాబట్టి మనకు మనముగా పరిపాలించుకునే విధానాన్ని ఇండియా అంటే భారతదేశంలో అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు కాదు, 77 ఏళ్ల క్రితము అప్పట్లో పరిస్థితులకు అనుకూలంగా వాతావరణము ఆ యొక్క గ్రామాలు అంటే భారతదేశంలో గ్రామాలు చాలా ఎక్కువ. మిగతా కంట్రీస్ చూస్తే చాలా గ్రామాలు ఎక్కువ అంటే పల్లెటూరు వాతావరణం. అప్పుడు పరిస్థితులకి అప్పుడు నైసర్గిక స్వరూపాన్ని బట్టి మనం ఎలా హక్కులు ఏర్పరచుకోవాలి, మనం ఎలా హక్కులు ఏర్పరచుకునే అధికారాలు అందరికీ ఆమోదయంగా న్యాయపరంగా చట్టపరంగా ధర్మపరంగా మనం ఎలా ముందుకెళ్తే మనము అన్ని విధాల భారతదేశం ముందుకెళ్తాం. అప్పట్లోనే ఒక రాజ్యాంగం ఏర్పరచుకొని దానికి ఒక కమిటీ పెట్టి రకరకాలుగా ఎన్నో మార్గదర్శనం ఎన్నో దేశాలను పరిశీలించి అవన్నీ మనకు అనుకూలంగా మార్చుకొని మనం స్వతంత్ర రాజ్యంగా ఏర్పరచుకొని మనం సంతోషంగా హ్యాపీగా ఉంటున్నాం. ఇవాళ 26 జనవరి అంటే ఇది జస్ట్ వన్ డే హాలిడే కాదు, ఇట్స్ ఏ ఎమోషనల్, ఇట్స్ ఏ పవర్. ఎందుకంటే ధైర్యంగా భారతీయుడు గర్వంగా తల పైకెత్తుకునే రోజులాగా మనం టీవీగా నిలబడుతున్నాము మన భారతదేశంలో. అంటే పూర్వీకుల రక్తదానం బలిదానం వాళ్ళ త్యాగ ఫలితం లక్షలు వేలు కోట్ల మంది ప్రాణాన్ని బలిదానంగా ఇస్తే మనం ఇవాళ ఈ రోజు ఇంత సంతోషంగా ఉంటున్నాం. ఇంకా మధ్య మధ్యలో కొన్ని సమస్యలు ఉంటున్నాయి, దేశం ఉన్నాక సమస్యలు ఉంటే ముందుకు వెళ్తుంటాం రకరకాలు. అయినా కూడా గణతంత్ర రాజ్యం రోజు ఈ రోజు ఇతర దేశాల అధినేతలను ప్రతి సంవత్సరం ఒకరిని మనము ఇన్వైట్ చేసి ముఖ్య అతిథిగా వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి తద్వారా వ్యాపార సంబంధాలు స్నేహ బంధాలు ఇంకా రకరకాలుగా మనం ఉపయోగించుకుంటూ వాళ్ళని గౌరవించుకుంటూ చాలా ముందుకెళ్తాం. అది ఒక్క భారతదేశానికి మాత్రమే సాధ్యం, అది ఇంకెక్కడ ఏ దేశానికి ఉండదు. ఆగస్టు 15కి మనకి తేడా ఏంటంటే జనవరి 26 గణతంత్రం రోజు ఇతర దేశం ప్రతి సంవత్సరం ఒక అధ్యక్షుడిని ఒక ముఖ్య అతిథిని మనం పిలిపించుకొని మనకు సగౌరవంగా మర్యాదలు చేస్తూ మన ఉనికిని మనం కాపాడుకుంటూ మనకు కావాల్సిన మనం తీసుకుంటాం. అది మన గొప్పతనం. అలాగే ఇవాళ విజయపథ్ ఢిల్లీలో విజయపథ్ నుంచి మొత్తం దాదాపుగా మన 80 నుంచి 90,000 మంది ముఖ్య అతిథులు హాజరై ప్రేక్షకులు చాలా గొప్పగా ప్రపంచంలో ఎక్కడ లేనంత ప్రజాస్వామ్యంగా దేశం గణతంత్రాన్ని మనం వేడుకలు జరుపుకుంటాం. అది మనకు మాత్రమే సాధ్యం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు, భారతదేశం ఎప్పుడు ఎల్లప్పుడూ గొప్పగానే ఉంటుంది. గొప్పగా ఉండాలని మనం కోరుకోవాలి. అలా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మన వంతు మనం ఏం చేస్తున్నాం అనేది ఇంతకుముందు చెప్పిన వ్యక్తులు అందరూ చాలా చక్కగా సెలవిచ్చారు. అది దాన్ని మనం ఫాలో అవుతూ మనం ముందుకెళ్తూ చక్కగా ఈరోజు ఇలా ముక్తమవడానికి కారణం ఈ గ్రౌండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ చక్కగా వారి విధులు, అలాగే స్కూల్ స్టాఫ్, టీచర్స్, చిల్డ్రన్స్ మరియు సివిల్ డిపార్ట్మెంటు ప్రతి ఒక్కరేమిటి అందరూ చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని అంత విజయవంతంగా చేశారు. అలాగే ఇప్పుడు రమేష్ గారు ఎండలో నిలబెట్టి కుర్చీలు లేకుండా టెంట్ లేకుండా ఎండలో 2 గంటలు నిలబెట్టేవాళ్ళు. ఈసారి మరి జిఎం గారు అడ్వైజర్ ఏమో కానీ టెంట్ వేసి కుర్చీలు వేసి చక్కగా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరియు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్.